అందరికీ కూడా నమస్కారం అండి. డిఎస్సి పరీక్ష యొక్క విధి విధానాలు ఏంటి, అవి ఎంత పారదర్శకతతో చేశామని ఎన్నిసార్లు తెలియజేసినా వైకాపా నాయకులకు మాత్రం అవేమీ ఎక్కవు. వాళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే పరీక్ష రాసి ఉద్యోగం రాని వాళ్ళలో ఏదో ఒక అనుమానం అనేది తీసుకొచ్చి అలజడి సృష్టించాలి, అంతకన్నా ఏమి లేదు. ఈ రకంగా అలజడి సృష్టిద్దామని డ్రామాలు ఆడుతున్న వైకాపా నాయకులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా. మీరు అసలు ఫస్ట్ ఆ పరీక్ష ఎట్లా చేస్తారో తెలుసుకోండి. మేము ఆల్రెడీ ఎన్నోసార్లు వివరించాం. మీకు ఇంకా అనుమానం ఉంటే విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారి సత్య కాలేజీకి మీరు వెళ్ళండి. అక్కడ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంటర్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్. అంటే బ్యాంకులకు జరిగే ఎగ్జామినేషన్స్ కానీ, నాబార్డు వాళ్ళు తీసే ఉద్యోగాలు కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ హైకోర్ట్స్లో తీసే ఉద్యోగాలకు కానీ వీటన్నిటికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ చేయరు. కొన్ని కాలేజీల్లో మాత్రమే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేవి జరుగుతాయి. మన జిల్లాలో ఎంవిజిఆర్, లెండి, సత్య ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి. సత్య కాలేజ్ ఎలాగో మీదే కాబట్టి వెళ్ళి అక్కడ ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్న టీసీఎస్ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక పావు గంట టైం మీరు గడపండి. ఆ టైం గడిపినప్పుడు వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఎంత కట్టుదిడ్డంగా జరుగుతుందో చెప్తారు. ఈ ఎగ్జామినేషన్ కరెక్షన్స్ కూడా ఎంత కట్టుదిడ్డంగా జరుగుతాయో వాళ్ళు చెప్తారు. మెరిట్ లిస్ట్ ఏ రకంగా ఎంత సెక్యూరిటీతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారో వాళ్ళు చెప్తారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మీకు ఇటువంటి డ్రామాలే ఆడాలని ఉంటే మేము పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, డిఎస్సి అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహించడం అనేది జరిగింది. మెరిట్ లిస్ట్ కూడా బయట పెట్టడం అనేది జరిగింది. ఆ మెరిట్ లిస్ట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎంత మంచిగా జరిగిన కార్యక్రమం మీద మాత్రం మట్టి వేయాలని చూడడం సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.